బార్లీలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరం నుండి కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నీరు గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ప్రతిరోజు బార్లీ నీరు తాగడం వల్ల గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. బార్లీ నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. ఇది శిశువు అభివృద్ధికి సహాయపడమే కాకుండా తల్లికి శక్తిని కూడా అందిస్తుంది. బార్లీ నీటిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. దీని అర్థం ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తాగడం మంచిది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఆరోగ్యానికి మంచిది. బార్లీ నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియా వంటి వ్యాధుల నుండి రక్షిస్తుంది. తరచుగా వచ్చే అనారోగ్యాలను నివారించడానికి ప్రతిరోజు ఈ నీటిని తాగడం మంచిది. బార్లీ నీటిలో కెలరీలు తక్కువగా ఉంటాయి, అయితే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల తక్కువ సమయంలోనే కడుపు నింపుతుంది. ఇది ఎక్కువగా తినకుండానే సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బార్లీ నీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు బార్లీ నీరు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బార్లీ నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. ఇది శిశువు అభివృద్ధికి సహాయపడమే కాకుండా తల్లికి శక్తిని కూడా అందిస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచుగా మూత్ర విసర్జన సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సందర్భంలో బార్లీ నీరు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. బార్లీ నీరు త్రాగడం వల్ల స్త్రీలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ లభిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రసవం తర్వాత లేదా వయసు పెరిగే కొద్దీ మూత్ర సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఈ నీరు శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. బార్లీ నీరు త్రాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలోని పోషకాలు శరీరానికి అవసరమైన శక్తిని వెంటనే అందిస్తాయి. ఈ నీరు కడుపు సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బార్లీ నీరు ఆరోగ్యానికి మంచిదే, కానీ దాన్ని మితంగా తాగాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని దుష్ట ప్రభావాలు సంభవించవచ్చు. అందుకే వైద్యుల సూచన మేరకు మితంగా వాడడం అవసరం.